హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మాట్లాడే టాపిక్ అయితే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ రివ్యూ. సో ఈ మూవీ అయితే నిఖిల్ యాక్ట్ చేసింది. ఈ సినిమా అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. ఈ మూవీ రన్ టైం విషయానికి వస్తే 2 or 20 minutes. సో ఈ మూవీ డైరెక్టర్ అయితే సుధీర్ వర్మ. ఈయన నిఖిల్తో కాంబినేషన్ అయితే థర్డ్ టైం అనమాట. స్వామిరా, కేశవ, దాని తర్వాత ఇదనమాట. అండ్ సుధీర్ వర్మ మీకు తెలిసినట్టుగానే ఆల్రెడీ దోచేయి సినిమా స్వామిరా ఉంది, బాగా తీశాడు. అండ్ ఈయనకి రావణాసుర మూవీ తర్వాత ఈ మూవీ తీశాడు అనమాట. సో మూవీ ప్లాట్ విషయానికి వెళ్తే బేసిక్గా రెగ్యులర్ టెంప్లెట్ ఉంటుంది అనమాట. అంటే ఇది లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి లాస్ట్కి వేరే వాళ్ళ మనీ మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యి లాస్ట్కి హీరో ఎలా అడ్వాంటేజ్ అయ్యని చెప్పడమే మూవీ అనమాట. సో స్టోరీలోకి వెళ్తే బేసిక్గా మన హీరో వచ్చి రేసర్ అనమాట. సో అతను ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, అతనికి లవ్ ఫెయిలియర్ అవుతుంది. సో ఆ లవ్ ఫెయిలియర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి లండన్కి వెళ్ళిపోతాడు. లండన్కి వెళ్ళిన తర్వాత ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో ఈ ప్రాసెస్లో మళ్ళీ ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి లండన్కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసిన తర్వాత లాస్ట్కి ఒక లండన్లో ఉన్న మాకు మనీ టైకూన్ అతని దగ్గర ఎలా వీళ్ళు ఇరుక్కుంటారు, లాస్ట్కి అతనికి చేరాల్సిన మనీ వీళ్ళు ఎలా తీసుకుంటారు అనేది మూవీ స్టోరీ లైన్ అనమాట. సో మూవీ క్యాస్టింగ్ విషయానికి వస్తే చాలా మంది ఉన్నారండి. నిఖిల్ హీరో యాక్ట్ చేస్తారు, రుక్మిణి వసంత్ సప్తసాగర ఎదురుచరలో హీరోయిన్ కదా, ఆమె యాక్ట్ చేసింది. అండ్ ఇంకొక హీరోయిన్స్ దివ్యాంశ కౌశిక, అండ్ వైవా హర్ష, ఇంకా సత్య ఉన్నాడు, నెల్లూరు సుదర్శన్ ఉన్నాడు, అజయ్ కూడా ఉన్నాడు. సో ఇలాగ మూవీ కాస్టింగ్ అయితే చాలా బాగానే ఉంది చెప్పాలి. సో బేసిక్గా మూవీ స్టోరీ లైన్ అయితే కొంచెం బాగానే ఉంది. ఇంకా కొంచెం గ్రిప్పింగ్గా తీసింటే ఇంకా కొంచెం బాగానే అనిపించింది. మ్యూజిక్ అయితే పెద్దగా మనకి పెద్ద కనెక్ట్ అవ్వదు అనమాట, ఏదో సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటే తప్పితే. అండ్ ఓవరాల్గా ఈ మూవీ అయితే ఓటీటీ లెవెల్కి అయితే ఓకే అని చెప్పాలి. అండ్ ఓటీటీ లెవెల్కి చూడొచ్చు ఖచ్చితంగా. సో ఇఫ్ యూ డింట్ వాచ్ ద మూవీ, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అన్ అమెజాన్ ప్రైమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్లైట్. కీప్ వాచింగ్ పిచ్లైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ జీవన్. థ్యాంక్ యూ.